మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. నిన్న మనం త్రిశంకుడి కథ ఒకటి, సగరుడి కథ ఒకటి చెప్పుకున్నాం. ఈ సగరుడి కథలోనే యాగాశ్వాన్ని ఇంద్రుడు కపిలముని ఆశ్రమంలో కట్టేయడం, ఈ కపిలముని ఆశ్రమానికి ఈ సగరుడి కుమారులందరూ వెళ్ళడం, కోపగించి ఆయన్ని చంపుతామని బయలుదేరడం వరకు చెప్పుకున్నాం మనం. ఇప్పుడు దాని తర్వాత కథను విందాం. ఆ రకంగా వాళ్ళందరూ కూడా కపిలముని పైన దాడి చేశారనమాట. తనపై దాడిని కపిలముని తట్టుకోలేకపోయాడు. అవమానంగా భావించాడు. ఆయన ఉగ్రుడైపోయాడు. కళ్ళు ఎర్రజేసి సగరపుత్రుల్ని చూశాడు. అంతే, వారంతా క్షణంలో బూడిద కుప్పలైపోయారు. అయితే వారిలో వర్షికేతువు, సుకేతువు, సూర్యుడు, పంచజనుడు అనే నలుగురు కొస ప్రాణాలతో మిగిలారనమాట. పుత్రులు బూడిద కుప్పలయ్యారన్న సంగతి తెలుసుకున్నాడు సగరుడు. కపిలముని సమీపించాడు. అతన్ని ప్రార్థించి ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు. ఫలితంగా అక్షయకీర్తి, స్వర్గాలు వరాలుగా పొందాడు. సగరుని వినయానికి సంతోషించిన కపిలుడు అతనికి సముద్రుణ్ణి పుత్రుడిగా ప్రసాదించాడు. సముద్రుడు అప్పుడు సాగరుడై యాగాశ్వాన్ని తండ్రికి సమర్పించాడు. దాంతో అశ్వమేధాన్ని నిర్వర్తించి మంత్రి సామంతుల అభినందనలు అందుకున్నాడు సగరుడు. ఆ సగరుని కుమారుడు పంచజనునికి అంశుమంతుడు అనేవాడు జన్మించాడు. అతనికి కట్వాంగుడు, అతనికి దిలీపుడు, దిలీపునికి భగీరథుడు జన్మించాడు. ఈ భగీరథుడే పరమేశ్వరుని జటాజూటంలో ఉన్న గంగను కిందకి దించి భూప్రజలను ఆనందపరవశులను చేశాడు. అతని కుమారుడే శృతుడు. అతనికి నాభాగుడు, అతనికి అంబరీషుడు, నాభాగుడికి అంబరీషుడు, ఆ అంబరీషునికి సింధుద్వీపుడు జన్మించారన్నమాట. ఈ సింధుద్వీపుడికి అయుతాయు
అతనికి ఋతుపర్ణుడు ఇలా జన్మించారు. ఈ ఋతుపర్ణుడు అక్షవ విద్యావేత్త అన్నమాట. నలమహారాజు ఇతని వద్ద నుంచి అక్షహృదయం అన్న విద్యను స్వీకరించాడు. ఋతుపర్ణుడికి కల్మషపాదుడు అన్నవాడు, అతడికి సర్వకర్ముడు, అతనికి అనరణ్యుడు, ఆ అనరణ్యునికి నిఘ్రుడు జన్మించారు. ఈ నిఘ్రుడికి 2 కుమారులు జన్మించారన్నమాట. పెద్దవాడు అనమిత్రుడు, రెండోవాడు రఘు. అనమిత్రుడు రాజ్యాన్ని కాదనుకున్న అరణ్యాలకు వెళ్ళిపోయాడు. తీవ్ర తపస్సు ఆచరించాడు అక్కడ. రఘు రాజ్యాన్ని స్వీకరించి ప్రజలను కన్నబిడ్డలాగా చూసుకున్నాడు. ఆ రఘు కుమారుడే అజుడు. అతని కుమారుడే మనకి దశరథుడు. ఆ దశరథుని కుమారుడే శ్రీరామచంద్రమూర్తి. అతడే రావణ్ణి సంహరించిన శ్రీరామచంద్రమూర్తి. అతడికి కుశుడు, ఆ కుశుడికి అతిథి, అతనికి నిషధుడు, నిషధునికి నలుడు జన్మించారు. రాజుల్లో 2 నలమహారాజులు. ఒకరు వీరసేన కుమారుడు నలమహారాజు అయితే, రెండవ వారు ఇక్ష్వాకు వంశంలో జన్మించిన నలమహారాజు. నలునికి నభుడు అనే అతను, ఆ నభుడికి పుండరీకుడు, ఆ పుండరీకుడికి క్షేమధనుడు, ఆ క్షేమధనుడికి దేవానీకుడు, అతనికి అహీనగుడు, అతనికి సుధన్వుడు జన్మించారు. ఇది వైవస్వతమనువు వంశక్రమము అంటూ ఆగారు వైశంపాయనుడు. ఈ తెలిసిన వివరాలన్నిటికీ చాలా ఆనందించాడు జనమేజయుడు. మళ్ళీ అడిగాడు, మునీంద్ర, పితృదేవతల గురువు సూర్యదేవుడు అని నేను ఇంతకుముందు విన్నాను. ఆ వివరాలు ఏమిటో చెప్పండి నాకు. అలాగే పితృగణాలంటే ఎవరు, వారిని పూజిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, ఈ వివరాలు కూడా తెలియజేయవలసిందిగా కోరుతున్నాను అంటూ అడిగాడనమాట. తప్పకుండా చెప్తాను నాయన అంటూ ఆయన ఈ పితృదేవతా వృత్తాంతాన్ని సనత్కుమారుడు చెప్పగా మార్కండేయుడు విన్నాడయ్యా. ఆ మార్కండేయుడు భీష్ముడికి చెప్పాడు, భీష్ముడు ధర్మరాజుకి చెప్పాడు. అదే నేను ఇప్పుడు నీకు చెప్తాను, జాగ్రత్తగా విను అంటూ చెప్పారన్నమాట. అంపశయ్య మీద ఉన్న భీష్ముడిని సమీపించినప్పుడు ధర్మరాజు 2 చేతులు జోడించి అతనికి నమస్కరించి ఈ రకంగా అడిగాడు, పితామహ, మునులంతటి వారికి కూడా పితృదేవతలే పూజ్యులని విన్నాను. ఇది ఎంతవరకు నిజం? అలాగే తండ్రులు తాతలు తమ తమ కర్మలను అనుసరించి మరణించిన తర్వాత ఆయా లోకాల్లో ఉంటూ కూడా పుత్రులు అందించిన పిండాలను పూజలను ఎలా గ్రహిస్తారు? వాటి ఫలితం ఏంటి? పితృదేవతలంటే తండ్రుల తాతలేనా లేక ఇంకెవరైనా ఉన్నారా అంటూ అడిగారనమాట. అప్పుడు భీష్ముడు చెప్తున్నారు, ధర్మనందన, నా తండ్రి శంతన మహారాజు స్వర్లోకం చేరుకున్న తర్వాత నేను శ్రద్ధాభక్తులతోటి వారికి పిండ ప్రదానం చేయాలని అనుకున్నాను. ఆ మాట అనుకున్నానో లేదో కంకణాలతోనూ భుజకీర్తులతోనూ ఒక చెయ్యి భూమి నుండి బయటకు వచ్చింది. అది పైకి వచ్చింది. అది మా తండ్రి గారి చెయ్యి అన్నది నేను గ్రహించాను. గ్రహించి దర్భలపై పిండాలు ఉంచానో లేదో నా తండ్రి నా ముందు ప్రత్యక్షమయ్యాడు, నన్ను అభినందించాడు. నాయన, వేదోక్తంగా పైతృకర్మ ఆచరించావు నువ్వు, నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనంద సమయంలో మృత్యు నువ్వు చెప్పినట్టు వినట్టుగా నీకు వరాన్ని ప్రసాదిస్తున్నాను. ఇంకా ఏదైనా కావాలంటే చెప్పు, నీ కోరిక నెరవేరుస్తాను అన్నాడు. అప్పుడు నువ్వు ఇప్పుడు నన్ను అడిగినట్లుగానే సేమ్ ప్రశ్న అతన్ని నేను అడిగాను. ఆయన దానికి సమాధానం ఈ రకంగా చెప్పారు. ఏమని? భీష్మ, పితృదేవతలు దేవతలకు కూడా పూజలేనయ్యా. వారంతా స్వర్గలోకంలో దివ్య రూపాలతోటి విరాజిల్లుతూ ఉంటారు. మమ్మల్ని మీరు నామగోత్రాలతో పూజిస్తే ఆ పూజలను మేము అందుకుంటూ ఆనందిస్తున్నాం. ఈ విషయాలు నాకంటే అదిగో అక్కడ ఉన్న ఈ మార్కండేయుడు ముని సవివరంగా నీకు ఆ రహస్యాలన్నీ కూడా చెప్తారు అని తండ్రి అదృశ్యమయ్యాడు. అప్పుడు మార్కండేయులు వారు భీష్ముడితో చెప్తున్నారన్నమాట, భీష్మ, పితృదేవతల పూజల వల్లనే నీకు దీర్ఘాయుషు, విశాల కీర్తి, మహనీయ ఆనందము లభ్యమవుతున్నాయి. పితృదేవతలను కొన్ని వేల ఏళ్ల పాటు పూజించిన అనంతరం నేను మేరుగిరిపై దీర్ఘ తపస్సు ఆచరించాను. కొన్నాళ్ళు అక్కడ గడిచాయి. ఒకనాడు నాకు కొద్ది దూరంలో ఒక విమానం కనిపించింది. సూర్యుడిలా మెరిసిపోతుంది అది. అందులో అగ్నిజ్వాలలా ప్రకాశిస్తూ ఓ పురుషుడు సాక్షాత్కరించాడు. కనిపించిన మరుక్షణమే అతను నన్ను సమీపించాడు. పూజలు చేసి సాష్టాంగ నమస్కారం చేశాను. నేను, మహాత్మా, నువ్వు ఆదిదేవుడు స్వరూపమే కానీ వేరొకటి కాదు. కరుణించి నీ మహిమ నాకు తెలియజేయన్నాను. అలా వేడుకున్న నా వేడుకోలు ఫలించింది. అతడు కరుణించాడు. మార్కండేయ, నేను బ్రహ్మదేవుని మానసపుత్రుల్లో పెద్దవాణ్ణి. నన్ను సనత్కుమారుడు అంటారు.
పుట్టినప్పటి నుంచి నేను ఇలాగే కౌమార రూపంలో ఉండడంతో నన్ను సనత్ కుమారుడనే అంటున్నారు. మరీచాదులు నా సహోదరులు ఈ 7 తపోజ్ఞానంలో వారికన్నా మిన్ననే నన్ను గౌరవిస్తున్నారు. నువ్వు భృగువంశీయులందరిలోనూ పరమ పవిత్రుడివి. నా కోసం చిరకాలం తపస్సు ఆచరించిన కారణంగా నేను నీ ముందు ప్రత్యక్షమయ్యాను. సంకోచించకుండా నీకేం కావాలో కోరుకో నాయనా అన్నారు. అప్పుడు నేను పితృగణాల సృష్టి, వారి పూజాఫలాన్ని వివరించమని అడిగాను. సరేనన్నారు అతను. అతను ఈ విధంగా చెప్పసాగారు నాకు అంటూ మార్కండేయ మహాముని భీష్ముడికి చెప్పిందాన్ని మనం వింటున్నాం అనమాట. మార్కండేయ తనని సదా అర్చించాలనే సంకల్పంతో దేవతలను ఎందరినో సృష్టించాడు బ్రహ్మ. అయితే వారందరూ బ్రహ్మదేవుణ్ణి కాదని ఇంద్రాది దేవతల కరుణా కటాక్షం కోసం యజ్ఞయాగాలు ఆరంభించారు. దాంతో తన్ని అవమానించారని బ్రహ్మ ఎంతగానో బాధపడ్డాడు. ఆ బాధలో వారందరికీ తత్వజ్ఞానం నశించాలని శపించేశాడు. ఫలితంగా వారంతా జ్ఞానవిహీనులయ్యారు. లోకాలు 3 అజ్ఞాన అంధకారంలో మునిగిపోయాయి. దేవతలు ఆ అంధకారాన్ని భరించలేక బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయించారు. అతన్ని శరణు వేడారు. అప్పుడు ఆయన అన్నారు, దేవతలారా, మీరు నాకు చాలా అపకారం చేశారు. అయినా మిమ్మల్ని నేను క్షమిస్తున్నాను కానీ మీరు ఇందుకు ప్రాయశ్చిత్తం చేసుకోక తప్పదు. ప్రాయశ్చిత్తం చేసుకుంటేనే మీకు సుజ్ఞానం లభిస్తుంది. అయితే ప్రాయశ్చిత్తం ఏ విధంగా చేసుకోవాలో మానవ లోకంలో మీకు మీ కుమారులే చెప్తారు. వారు చెప్పినట్టుగా నడుచుకోండి, వెళ్ళిరండి అన్నారు. బ్రహ్మదేవుడి ఆజ్ఞ మేరకు దేవతలంతా మనుజలోకానికి చేరుకున్నారు. కుమారులను సమీపించారు. తమకు విజ్ఞానాన్ని దానం చేయమని వేడుకున్నారు. మీరు మనసా వాచా కర్మణా చేసిన పాపాలకు శుభకర్మాచరణం చేయడమే తగిన ప్రాయశ్చిత్తం అన్నారు కుమారులు. కర్మకాండ పరమార్థం ఈ రకంగా తెలిసినంతనే వారందరికీ తిరిగి పూర్వ విజ్ఞానం లభించిందనమాట. అప్పుడు దేవతను ఉద్దేశించి మానవులు ఇలా అన్నారు, కుమారులారా, మీరు మళ్ళీ విజ్ఞానులయ్యారు, వెళ్ళిరండి అని. తమను మానవులు కుమారులు అనడాన్ని దేవతలు తట్టుకోలేకపోయారు, బాధపడ్డారు. ఆ బాధను వెళ్ళగక్కునేందుకు మళ్ళీ బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవ, మానవులు మమ్మల్ని కుమారులను సంబోధించి కించపరిచారయ్యా, దీనికి కారణం ఏమిటి అంటూ అడిగారు. అందుకు బ్రహ్మదేవుడు సన్నగా నవ్వి, మీరు మనుజుల ప్రజ్ఞానం ప్రసాదించిన కారణంగా మీకు వారు తండ్రులయ్యారయ్యా. ఈ కారణంగానే మిమ్మల్ని వారు కుమారులని సంబోధించారు. అయితే మీరు మనుజులకు శరీరాన్ని ప్రసాదించి వారికి జనకులైన కారణంగా మీకు పితృత్వం సిద్ధించింది. ఇలా ఒకరికొకరు దేవతలే కాక పితృలై ముల్లోకాలను పూజలు అందుకోండి అంటూ ఆయన దీవించారు. అలా బ్రహ్మదేవుడు చెప్పిన మీదట దేవతలు మళ్ళీ మనుజులను సమీపించి చెప్పారు ఈ విషయాన్ని. మాకు పూజలు చేసి లోక పూజ్యులు కండి. పితృదేవతలను పూజించిన వారికి సమస్త సంపదలు సమకూరడమే కాదు, పరలోక సౌఖ్యాలు కూడా అందుతాయి. మా సంతోషం మీకు శుభదాయకం అంటూ చెప్పారు అని ముగించాడు ఈ సనత్ కుమారుడు. అది విని మహదానందం చెందాడు మార్కండేయుడు. ఆ తర్వాత ఇలా అడిగాడనమాట, సనత్ కుమార, పితృదేవతా గణాలెన్ని, వారు ఏ ఏ లోకాల్లో నివసిస్తున్నారు, ఆ వివరాలు తెలియజేయండి అన్నారు. సరేనన్నట్లుగా నవ్వుతూ చెప్పసాగాడు ఈ సనత్ కుమారుడు. మార్కండేయ, వైరాజులు అన్న పితృగణాలు 3 ఉన్నాయ్యా. ఈ వైరాజులు విరాజు అన్న ప్రజాపతి కుమారులు. వారు శుభంకరులు, స్వరూపశూన్యులు. ఈ 3 గణాల పితృలు దివ్యలోకంలో సంచరిస్తున్నారు. వారి మానసాల వల్ల మేనక అన్న కన్య జన్మించింది. ఆవిడ హిమవంతుని భార్య అయింది. ఆ మేనకకు మైనాకుడని క్రౌంచుడని 2 కుమారులు జన్మించారు. అపర్ణ, ఏకపర్ణ, ఏకపాటలాని 3 కుమార్తెలు జన్మించారు. ఈ కుమార్తెలు 3 పరమ భయంకరమైన తపస్సు చేశారు. ఏకపర్ణ 1000 సంవత్సరాలు ఒక వటపత్రాన్ని ఆహారంగా తీసుకుంటే, ఏకపాటల ఒక పాటల పుష్పాన్ని ఆహారంగా తీసుకుంది. అలా 10,000 సంవత్సరాల పాటు తపస్సు ఆచరించారు. అయితే అపర్ణ అయితే ఈ 10,000 సంవత్సరాలు ఒక్క ఆకును కూడా ముట్టుకోలేదు. అంతలా అపర్ణ తపస్సు చేయడాన్ని మేనక తట్టుకోలేకపోయింది. తీవ్రంగా దుఃఖించింది. వద్దమ్మా అన్న అర్థంతో ఉమా అని పదే పదే హెచ్చరించింది. ఆ కారణంగానే అపర్ణకు ముల్లోకాల్లో ఉమా అన్న పేరు ప్రసిద్ధయింది. సుదీర్ఘ తపస్సు అనంతరం 3 కన్యలు శాశ్వత బ్రహ్మచర్యంతో అద్భుత యోగశక్తితోటి అందరి చేత పూజలు అందుకున్నారు.
పెద్దదైన అపర్ణ లోకైక జనకుడైన ఆ మహాదేవునికి భార్య అయింది, లోకపూజ్యురాలైంది. ఆ పరమేశ్వరికి కృత్రిమంగా పుట్టిన శుక్రుడు యోగాచార్యుడు అన్న విశేష ఖ్యాతి గడించాడు. రెండవ కన్య ఏకపర్ణ అసితుడికి భార్య అయింది, ఒక కుమారుణ్ణి కంది. అతని పేరు దేవలుడు. మూడో కన్య ఏకపాటల జైగీషుడు అన్న మహామునికి భార్య అయింది. శంఖలిఖితులని ఇద్దరిని కందేవిడ. ఆ కుమారులంతా కూడాను లోకంలో యోగ విద్యను పెంపొందించిన వారే అంటూ ఆయన విశ్రాంతి తీసుకున్నారు. మరి రేపు ఆయన కౌశికపుత్ర చరిత్ర, ఉగ్ర ఆయుధ సంహారం అంటూ కథ చెప్పబోతున్నారు. అదేంటో తెలుసుకుందాం మనం. మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలుద్దాం. అంతవరకు సెలవు.